అఖిల్ గురించే మాట్లాడతాను. బికాస్ ఇదేదో సినిమా బంధం కాదు. ఐ అండర్స్టాండ్ హిమ్ సో మచ్ ఇన్ క్రికెట్ ఆల్సో. వెరీ వెరీ ఎమోషనల్ పర్సన్. బయట కనిపించే అంత సాఫ్ట్ క్యారెక్టర్ ఏం కాదు. ఒక్కొక్క బాల్ని ఒక్కొక్క ట్రోల్గా చూశాడు. తీసి అసలు తను బ్యాట్లో బాల్ తగిలితే బయట కార్లు భయపడతాయి, స్టేడియం బయట ఉండే కార్లు భయపడతాయి. ఇంకా అంపైర్ అయితే ఉండే అన్ని గార్డులు వేసుకుంటాడు అనమాట. సో అఖిల్ ఇస్ సచ్ అ పవర్ఫుల్ హ్యూమన్ ఇన్సైడ్. తనలో ఇన్సైడ్ ఒక ల్యాండ్ మైన్ ఉంది. ఆ ల్యాండ్ మైన్ ఏంటో నాకే తెలుసు, నాకు అశ్విన్ గారికి తెలుసు, అశ్విన్ మా ఇద్దరికి తెలుసు. బికాస్ వీ అండర్స్టాండ్ హిమ్ సో మచ్. తను ఎప్పుడు కోపంగా ఉంటాడు, తను ఎప్పుడు అగ్రెసివ్ మోడ్లో ఉంటాడు. హౌ హిస్ క్యారెక్టర్స్, ఐ లర్న్డ్ సో మచ్. దిస్ 3 years of CCL helped me a lot to learn Akhil, how deep he is in life and తన క్యారెక్టర్ ఏంటని. And that made me do this music in Lennon. I understood him so much. పైన కనిపించే 6 అడుగులు కాదు, భూమి కింద ఒక 6 అడుగులు ఉంటాడు. ఆ అఖిల్ నాకే తెలుసు. సో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ అంటే ఎలా చెప్పాలి, చాలా జాగ్రత్తగా టెంపర్మెంట్ దాచుకుంటాడు. అలాంటి వాళ్ళు నాకు చాలా ఇష్టం. అంటే ఎవరో తిట్టారని మళ్ళీ మనం ప్రెస్ మీట్ పెట్టి తిట్టేయకుండా ఆ తిట్టడాన్ని కరెక్ట్గా మనం తీసుకుని దాన్ని ఒక వీ షుడ్ హ్యావ్ ఎ నైస్ ఎమోషన్ లెట్ అవుట్ ఇన్ అవర్ లైఫ్. ఏదో ఒక మంచి ఎమోషన్ లెట్ అవుట్. బట్ వీ చూస్ క్రికెట్. రోజు సాయంత్రం 6:30కి, అంటే ఎక్కడ మమ్మల్ని వెతుక్కోవాలంటే ఎక్కడో ఏదో హైదరాబాద్లో ఏదో గ్రౌండ్లో ఉంటాం మేము అందరం. సో క్రికెట్ మేడ్ మీ లర్న్ అఖిల్ సో డీప్ ఇన్ లైఫ్. And I'm so grateful for this opportunity of Lennon, because the association with Annapurna is very long, goes a long way. Nagarjuna garu, Nageshwara garu, it goes a long way from my Tata garu, so it comes along as a very long way. I mean, andariki telusu how this started and how the both families are very important anedi, so it goes a very long way. I don't want to bore you guys now, but talking about Lennon, అంటే ఒక ఇది ఇప్పుడు సూర్యవంశీ లాగా అనుకోండి అఖిల్. ఎంతమంది వస్తారా రండ్రా, ఎంత ఫాస్ట్గా వేసినా ఓకే. నేను 140లో వేసినా ఫస్ట్ బాల్ 6 కొడతా, బూమ్రా వేసినా 6 కొడతా అలా. సో ఈజ్ రెడీ. 10th ఈజ్ గోయింగ్ టు స్మాష్ హిస్ థింగ్స్. అఖిల్ విల్ సెట్ హిస్ landmark for his film career. Lennon will be his statement what he is capable of anedi. Cinema lo he took the whole soil of Bharatamato, of Rayalaseema, whatever it is. Nandu rasina script ni, I think he had the soil in his hand and he performed it in an amazing way. Asal climax anni chustunte maake we had so much of goosebumps. సినిమా లాస్ట్ మినిట్ ఇంకా దీని తర్వాత ఇంకా పని చేస్తే ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు, అంతవరకు మేము ఇద్దరం కూర్చొని పని చేసాం ఇన్ స్కోర్. సో ఇట్ వాస్ లైక్. అండ్ వంశీ నాగవంశీ, సో తను రాలేదు. అంటే తను ఓన్లీ ఇంటర్వ్యూలే చేస్తాడు అనుకుంటా, అసలు మామూలుగా ఇవ్వడు 1-liners అంతా. సో వీ ట్రస్ట్. తను కూడా అంతే, చాలా చిన్న పిల్లాడు, తన ఎమోషన్స్ దాచుకోలేడు, కొడితే కరెక్ట్గా మాట్లాడతాడు. సో ఐ రియలీ లైక్ నాగవంశీ గారు ఫర్ ఇట్. బట్ ఇవాళ రాలేదు. బట్ థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ లెనిన్ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ లెనిన్. అండ్ అంటే ఆయన కామ్నెస్ అని అడిగారు కదా, ఆయనకి పెళ్ళయింది. అది ఒక పాయింట్ మర్చిపోతున్నారు. అది ఆటోమేటిక్గా లైఫ్ కామ్ అవుతుంది. సో దానికి బరువు బాధ్యతలతో పాటు చాలా కామ్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది లైఫ్. సైలెన్స్ ఇస్ బిఫోర్ ది స్టార్మ్. లేదు, అఖిల్ చాలా నిజంగా చాలా హోల్డ్ చేశాడు. ఈ హోల్డెడ్ హిస్ ఎమోషన్స్ వెరీ రైట్. ఐ నో వాట్ వీ ఆల్ వెంట్ త్రూ లాస్ట్ 1.5 years. ఇట్ వాస్ క్రేజీ జర్నీ. అంటే మాకు తెలుసు కదా, ఒక సీజన్ CCLలో ఉండే ప్రెషర్ సినిమాలో ఉండే లాస్ట్ 15 ఏళ్ళుగా తీసుకున్న ప్రెషర్ తీసుకుంటాం అలా. ఇట్స్ నాట్ ఈజీ, బట్ అఖిల్ విల్ మేక్ ఇట్ వెరీ బిగ్.